స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించి శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రాచుర్యం పొందిన లడ్డూ ప్రసాదం యొక్క పవిత్రతను టీటీడీ నిర్ధారిస్తుందని టీటీడీ ఈవో జె శ్యామలరావు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యాత్రికులు తిరుమల ఆలయానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకునేందుకు వస్తూ ఉండడంతో తిరుమల దివ్యక్షేత్రం లడ్డూ ప్రసాదాల పవిత్రతను దైవత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈవో తెలిపారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లోని మీటింగ్ హాల్లో మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంలో నాణ్యత, రుచి ఉండేలా చూడాలని, పవిత్రతను పునరుద్ధరించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పారని తెలిపారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించడం వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మరియు మిలియన్ల మంది భక్తుల మనోభావాలను కలిగి ఉంటుందని తెలిపారు. దీనిని అనుసరించి కొత్త టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి మేము లడ్డూల నాణ్యత మరియు రుచిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం ప్రారంభించామని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా లడ్డూల నాణ్యత తక్కువగా ఉందని యాత్రికుల నుండి అభిప్రాయాన్ని స్వీకరించిన తర్వాత మరియు పోర్టు కార్మికులతో సంభాషించిన తర్వాత మొదటిసారిగా టీటీడీ కల్తీ పరీక్ష కోసం బయటి ల్యాబ్కు నెయ్యి సరఫరాలను పంపింది. టీటీడీకి 5 నెయ్యి సరఫరాదారులు ఉన్నారు మరియు ధరలు 320 రూపాయల నుండి 411 రూపాయల మధ్య ఉన్నాయి. పేర్లు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, కృపారామ్ డైరీ, వైష్ణవి, శ్రీ పరాగ్ మిల్క్ మరియు ఏఆర్ డైరీ ఉన్నాయి. ప్రాథమికంగా ఈ రేట్లు స్వచ్ఛమైన నెయ్యిని సరఫరా చేయడానికి ఆచరణీయమైన రేట్లు కాదని, మంచి నాణ్యమైన నెయ్యిని నిర్ధారించాలని కొత్త అడ్మినిస్ట్రేషన్ అందరినీ హెచ్చరించింది. లేకపోతే కల్తీ కోసం పరీక్షించడానికి నమూనాలను బయట ల్యాబ్లకు పంపబడుతుందని మరియు పాజిటివ్ అని తేలితే బ్లాక్ లిస్ట్ చేయబడుతుందని హెచ్చరించారు. హెచ్చరిక తర్వాత కూడా ఏఆర్ ఫుడ్స్ పంపిన 4 నెయ్యి ట్యాంకర్లు నాణ్యత లేనివిగా ప్రాథమికంగా గుర్తించబడ్డాయి. శ్రీవారి ప్రసాదాల తయారీకి ఉపయోగించే ఆవు ఆధారిత ఉత్పత్తులను టీటీడీ తాత్కాలికంగా నిలిపివేసింది. అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై భక్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని ఈవో తెలిపారు. అందుకోసం టీటీడీ నిపుణులతో కమిటీ వేసి నాణ్యతలో లోపాలున్నాయని తేల్చింది. సరఫరాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. నిపుణులతో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అదే పునరుద్ధరించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. హిందువులందరూ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తారు. ఎవరైనా సరే హిందువులు జీవితంలో ఒక్కసారైనా సరే స్వామివారి దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. ఒక్కసారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ దర్శనం చేసుకోవాలని అనిపిస్తుంది. ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేసినది. ఎందుకంటే ఈ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంత మహిమ ఉంది, అంత శక్తి ఉంది. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నాకు యుఓటిటిడి పోస్టింగ్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని అలాన్ చేసినప్పుడు ఆయన 2-3 విషయాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని కోరారు. ఆయన ముఖ్యంగా ఆయన కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే లడ్డూ క్వాలిటీ అనేది పడిపోయింది. తర్వాత లడ్డూలో గీ క్వాలిటీ కూడా బాగాలేదు, చాలా రాంగ్ కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ కూడా వాడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టి తిరుమల యొక్క పవిత్రత కాపాడాలి అని చెప్పడం జరిగింది. క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వెంటనే ఆ 4 శాంపుల్స్ బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది. బయట ల్యాబ్స్కి పంపిస్తే ఇవి ఫస్ట్ టైం ఆ 4 శాంపుల్స్ పంపించిన తర్వాత 6th జూలై 2 ట్యాంకర్స్, 12th జూలై 2 ట్యాంకర్స్ పంపించడం జరిగింది. సో పంపించిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఆల్మోస్ట్ 1 వీక్ తర్వాత మాకు చేరాయి. ఇది ఒక్క కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. తర్వాత ఒక రిపోర్ట్ కాదు, 4 రిపోర్ట్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఇవి వచ్చాయి. ఆల్ ద రిపోర్ట్స్ గివ్ సిమిలర్ రిజల్ట్స్ ఆన్ ద 4 samples. సో వీ హ్యావ్ ఇమీడియట్లీ స్టాప్ ద సప్లైస్. ఇమీడియట్గా వెంటనే సప్లైస్ అన్ని ఆఫ్ చేయడం, తర్వాత వాళ్ళని బ్లాక్ లిస్టింగ్ ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరిగింది. తర్వాత పెనాల్టీస్కి ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అది లీగల్ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.